బీడీడీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం 5 గంటల సస్పెన్స్। కాలిపోయిన స్థితిలో ప్రయాణికుల మృతదేహాలు। కంగారు పెడుతున్న కాంగో ఫీవర్। వైరస్ కు నో వ్యాక్సిన్। మన స్టార్టప్లు సూపర్। మన్ కీ బాత్ లో మోదీ। మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న 3 ఏళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్। నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు మంత్రి మల్లారెడ్డి। ఐపీఎల్ 2022 ఛాంపియన్స్ గా గుజరాత్ టైటాన్స్। అరంగేట్రం సీజన్ తోనే టైటిల్ అందుకున్న గుజరాత్। గమ్యస్థానానికి చేరుకోవాల్సింది అరగంటలోపే, కానీ నింగికి ఎగసిన పావుగంటకే జాడ లేకుండా పోయింది। 5 గంటల పాటు సస్పెన్స్తో హైడ్రామా నడిచింది। చివరకు ప్రమాదానికి గురైందన్న ప్రకటనతో ప్రయాణికుల బంధువుల రోదనలు మిన్నంటాయి। విషాదాంతంగా ముగిసిన నేపాల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా కాలిన స్థితిలో లభ్యమయ్యాయి। నేపాల్ తారా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో శకలాలను సోమవారం ఉదయం గుర్తించారు। ప్రయాణికుల మృతదేహాలు కాలిపోయాయని, కొన్ని మృతదేహాలు అసలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు। నేపాల్ ఆర్మీ రెస్క్యూ ట్రూప్స్తో కలిసి చేపట్టిన ఆపరేషన్ ఆదివారం సాయంత్రం మంచు వర్షం కారణంగా ఆపేశారు। అయితే ఈ ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికే మన పతి హిమాల్ కొండ చర్యల దగ్గర శకలాలను గుర్తించారు। ముస్తాంగ్ జిల్లా కోవాంగ్ గ్రామ శివారులో ఈ తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది। 4 భారతీయులతో పాటు మొత్తం 22 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నట్లు నిర్ధారించారు। సోమవారం ఉదయం సానోస్వేర్ వద్ద తగలబడుతున్న శకలాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు। చనిపోయిన వాళ్లలో నేపాలీలతో పాటు 4 భారతీయులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళని, వాళ్ల స్వస్థలం మహారాష్ట్ర థానే అని పేర్కొన్నారు। కొత్త వైరస్లు మానవాళికి సవాళ్లు విసురుతున్నాయి। ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్, మ్యాంగో ఫీవర్, టమాటో వ్యాధులు మరింత టెన్షన్ పెడుతున్నాయి। తాజాగా కాంగో ఫీవర్ కేసులు పెరగటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది। జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్లో కలకలం రేపుతోంది। కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు। కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది। శరవేగంగా వ్యాపించడం, అంతర్గత బహిర్గత రక్తస్రావానికి, ముక్కు నుంచి రక్తం కారటం, దారితీయటం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు। దీని బారిన పడ్డ ప్రతి 5గురిలో 2 చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి। ఈ వైరస్ తొలిసారిగా మొట్టమొదట 1944లో క్రిమియాలో కనుగొనబడింది। ఈ తర్వాత 1979లో ఇరాక్లోనే వెలుగు చూసింది। ఆఫ్రికా, ఆసియా మధ్య తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది। ఇక ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది। అయితే ఈ వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవటం మరింత టెన్షన్ పెడుతోంది। కాగా కాంగో హెమరేజిక్ అనే పేను ద్వారా జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది। ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో ఈ వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది। వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు పశువధ కేంద్రాల్లోని పదార్థాల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది। భారత స్టార్టప్ కంపెనీలు కరోనా కష్టకాలంలోనూ ఎనలేని సంపదను, విలువను సృష్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు।
వీటి వల్ల చిన్న పట్టణాల నుంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెలుగులోకి వస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలుంటే సంపదను సులువుగా సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు అంటూ కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్లో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భారత క్రికెట్ జట్టు బ్యాట్స్మెన్ సెంచరీ చేస్తే మనందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే మన దేశం స్టార్టప్ల రంగంలో అరుదైన సెంచరీ కొట్టింది. దేశంలో యూనికాన్ 7,500 కోట్ల కనీస టర్నోవర్ ఉన్న స్టార్టప్ కంపెనీల సంఖ్య ఈ నెల 5వ తేదీలో 100కు చేరింది. ఇదో గొప్ప మైలురాయి. వీటి సమిష్టి విలువ $330 బిలియన్ కంటే కూడా ఎక్కువ. అంటే 25 లక్షల కోట్లపై చిలుకు. ప్రతి భారతీయునికి గర్వకారణం ఇది అన్నారు. వీటిల్లో 44 యూనికాన్లు గత ఏడాది వచ్చాయంటే ఆశ్చర్యం కలక్క మానదు. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే 14కు పైగా యూనికాన్లు ఆవిర్భవించాయి. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. భారత యూనికాన్ల సగటు వార్షిక వృద్ధి రేటు అమెరికా, ఇంగ్లాండ్తో సహా అత్యధిక దేశాల కంటే ఎక్కువ. పైగా మన యూనికాన్లు ఈ-కామర్స్, ఫిన్టెక్, ఎడ్టెక్, బయోటెక్ వంటి వైవిధ్య రంగాల్లో విస్తరిస్తుండటం మరింత శుభసూచకం. పైగా స్టార్టప్ల ప్రోత్సాహానికి అత్యంత కీలకమైన సమర్థులైన మెంటర్లు విరివిగా అందుబాటులోకి రావటం మరో సానుకూల పరిణామం అన్నారు. వెంబు శ్రీధర్, మదన్ పడాకి, మీరా షెనాయ్ తదితరులను ఈ సందర్భంగా ఉదాహరించారు. ये बात हर भारतीय के लिए गर्व करने वाली बात है। आपको यह जानकर भी हैरानी होगी कि हमारे कुल यूनिकॉर्न में से 44 पिछले साल बने थे। इतना ही नहीं, इस वर्ष के 3-4 महीने में ही 14 और नए यूनिकॉर्न बन गए। इसका मतलब यह हुआ कि ग्लोबल पैंडेमिक के इस दौर में भी हमारे स्टार्टअप्स वेल्थ और वैल्यू क्रिएट करते रहे। इंडियन यूनिकॉर्न्स का एवरेज एनुअल ग्रोथ रेट यूएसए, यूके और अन्य कई देशों से भी ज्यादा है। एनालिस्ट का तो ये भी कहना है कि आने वाले वर्षों में इस संख्या में तेज उछाल देखने को मिलेगी। एक अच्छी बात ये भी है कि हमारे यूनिकॉर्न्स डाइवर्सिफाइंग है। ये ई-कॉमर्स, फिनटेक, एडटेक, बायोटेक जैसे कई क्षेत्रों में काम कर रहे हैं। एक और बात जिसे मैं ज्यादा अहम मानता हूं वो ये है कि स्टार्टअप्स की दुनिया न्यू इंडिया की स्पिरिट को रिफ्लेक्ट कर रही है। आज भारत का स्टार्टअप इकोसिस्टम सिर्फ बड़े शहरों तक ही सीमित नहीं है। छोटे छोटे शहरों और कस्बों से भी एंटरप्रेन्योर सामने आ रहे हैं। इससे पता चलता है कि भारत में जिसके पास इनोवेटिव आइडिया है वो वेल्थ क्रिएट कर सकता है। साथियों, देश की इस सफलता के पीछे देश की युवा शक्ति, देश के टैलेंट और सरकार ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజారిటీతో విజయం సాధించి సంక్షేమ పాలనతో 3 ఏళ్లు పూర్తి చేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రజానికాన్ని ఉద్దేశించి ఈ ఉదయం ట్వీట్ చేశారు. మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన 3 ఏళ్లలో 95% పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అని ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రెడ్ల సింహగర్జన సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉంది. రెడ్డిల ముసుగులో నాపై హత్యాయత్నం జరిగింది. రేవంత్ నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. రేవంత్, అతడి గూండాలను జైలుకు పంపుతామని తెలిపారు. కాగా రెడ్ల సింహగర్జన సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డి సభకు స్పందించిన అంశాలను కాకుండా పదే పదే టీఆర్ఎస్ పథకాలను, సీఎం కేసీఆర్ను ప్రస్తావించడంపై అక్కడున్న వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి డౌన్ డౌన్, మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ కుర్చీలు, రాళ్లు, చెప్పులను స్టేజిపైకి విసిరారు.
ప్రసంగం మధ్యలోనే ఆపి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కష్టం మీద వారిని అడ్డు తప్పించి మల్లారెడ్డిని బయటకు తరలించారు. కొందరు గుండాలను పంపించి నా మీద దాడి చేయాలి, నన్ను చంపాలి అని చెప్పి ప్లాన్ చేసి కుట్రమని. ఎందుకంటే మొన్న 3 దినాల సంది కూడా నేను ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిన సొంత దొరుకుతలేదు కదా ఆయన గేడ. ఇది మంచి అవకాశము, ఈ రెడ్డి మీటింగ్లలో రెడ్డిల సభల అని గొప్ప అవకాశం అని చూసి ఆయన లేడు కూడా అమెరికా పోయాడు, నేను లేను కూడా చేసినా నా పేరు మీద రాదు అని ఇది గొప్ప అవకాశం అని దొంగచాటున నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. నేను రెడ్డిలం కాదా, మేము టీఆర్ఎస్లో లేమా, నేను మంత్రిని కాదా, మరి దాడి ఎందుకు చేసింది చెప్పు, నేనేమో తప్పు చేసినా? దొంగచాటున గుండాలను పంపించి ఒక 100 మందిని రెడ్డిల ముసుగులో వెనుక కూర్చుండబెట్టి నన్ను హత్య చేయాలి, దాడి చేయాలని. తెలంగాణ పెనుబల్లి మండలం మండలపాడు ఊరు శివారులో గాలి దుమ్ము వల్ల చెట్లు విరిగి మీద పడటం వల్ల కారు ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా నాయకులు, అభిమానుల ఆధ్వర్యంలో ఉయ్యూరులోని పలు చోట్ల రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో 13, 14 వార్డుల్లో, సుందరమ్మపేటలోని నడిమింటి పైడయ్య ఇంటి వద్ద 10, 12 వార్డుల్లో, కొబ్బరి తోటలోని కౌన్సిలర్ పల్యాల శ్రీనివాస్, 12వ వార్డు అధ్యక్షులు బూరెల నరేష్ ఆఫీస్ దగ్గర, 5వ వార్డులోని ఎస్సీ కాలనీలో కౌన్సిలర్ పరిమి సంతోషి, వార్డు అధ్యక్షులు పరిమి భాస్కర్ ఇంటి వద్ద, 17వ వార్డులో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి రాజులపాటి ఫనీ ఇంటి వద్ద, 15వ వార్డులో కాకాని గిరిజన కాలనీలో రాష్ట్ర బీసీ సాధికార నగర అధ్యక్షులు జంపన వీర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని 2వ వార్డులో నివాసం ఉంటున్న 100 మంది నిరుపేదలకు రాజేంద్ర ప్రసాద్ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో జేపీఎల్ క్రికెట్ విజేతలకు ఎమ్మెల్సీ వంశీ బహుమతులు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వంశీ, తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ, తెలుగుదేశం పార్టీని నేను ఎప్పుడూ తిట్టలేదని తెలిపారు. నారా లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలను దెబ్బతిన్నాయని విమర్శించారు. వైసీపీలో కొందరు వ్యక్తులు నా మీద ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ పార్టీలో నాతో కలిసి పనిచేసే వాళ్లను కలుపుకొని పోతానని తెలిపారు. నా స్థాయి కాని వారు నా మీద విమర్శలు చేస్తున్నారని, పంచాయతీ గాని వార్డు మెంబర్ గాని గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయటం సరికాదని ఈ సందర్భంగా వంశీ పేర్కొన్నారు. మట్టి అమ్ముకునే కర్మ నాకు పట్టలేదు. అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ అధికారులకు జిల్లా కలెక్టర్ చెప్పండి. మట్టి అమ్ముకునే ఏ సర్పంచ్ అయితే ఆ సర్పంచ్ ఎంక్వైరీ వేసి బుక్ చేయండి వంశీ తెలిపారు. టీడీపీ వారిని, చంద్రబాబు నాయుడిని, ఆ కుటుంబాన్ని తిడుతున్నారనేటువంటి విమర్శ అయితే దుట్టా రామచంద్ర గారు చేస్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలేదు. తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు నడిపిన తీరుని తిట్టాను, అంతేగాని తెలుగుదేశం పార్టీ చెడ్డ పార్టీ అనో తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలేదు. మీరు రికార్డు చూసుకోండి. అది గొప్ప పార్టీ, రామారావు గారు పెట్టారు. దానివల్ల సామాజిక న్యాయంగా అనేక మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ, రాజకీయ చరిత్ర లేని వాళ్ళు కానీ వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పారు చాలాసార్లు. కాకపోతే ఇప్పుడు అది లోకేష్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దాని విధానం సరిగ్గా లేదనేది విమర్శించారు. దాని మీద రామచంద్రరావు గారికి ఏదంటే బాగా ఆయన నాతో కలిసి వచ్చేవాళ్ళందరినీ కలుపుకెళ్తాను. మీకన్నా మసాలా కావాలంటే నా పేరు చూపెడితే మీ టీవీ ఛానల్ వేస్తారు కూడా కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. వార్డుకి గెలవని వాళ్ళు, పంచాయతీకి గెలవని వాళ్ళు, ఊళ్ళో పార్టీకి వ్యతిరేకంగా చేసి జనసేనకో తెలుగుదేశానికో డబ్బులు ఇచ్చి పంచాయతీ పనిచేసిన వాళ్ళు, పక్కన నియోజకవర్గం శాసనసభ్యుడు సొంత పిన్నిని ఓడించిన వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడితే నేనేం చెప్తాను? వాళ్ళందరి గురించి ఊళ్ళో తెలుసు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2009లో ఈ మండలంలో ఎంత మెజార్టీ వచ్చిందో తెలుసు, 14లో ఈ మండలంలో ఎంత మెజార్టీ వచ్చిందో తెలుసు. అన్నీ కూడా స్టాటిస్టిక్స్ ఉంటాయి, లెక్కలు ఉంటాయి.
ఏం చెప్తారు మీరు? మీకు వ్యక్తిగతంగా నా స్థాయికి తగని వాళ్ళందరికీ ఆరోపణలు నేను సమాధానం చెప్పను. నేను మట్టి వీటన్నిటి ఎప్పుడో చెప్పాను, నాకు అటువంటి అవసరం లేదు, అంత కర్మ లేదు. రెండు, ఇక్కడ మట్టి తీసుకెళ్ళి జగ్గైపేటలోనో, ఇక్కడ మట్టి తీసుకెళ్ళి కుప్పంలోనో, ఇక్కడ మట్టి తీసుకెళ్ళి పులివెందుల్లోనో అమ్మరు. శాఖలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రేపాక సాయి తేజ తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో తలెత్తిన వివాదం కాస్త దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇదిలా ఉండగా 3 నెలల క్రితం బాక్సర్ రేపాక సాయి తేజ అతని స్నేహితుడు నాని కలిసి గ్రీన్ గార్డెన్స్ రైల్వే క్వార్టర్స్ కి చెందిన బంగారి రాజును మెహతా కాలనీలో చిన్నపాటి గొడవ కారణంగా కొట్టారు. దీంతో ఆ విషయాన్ని బంగారి రాజు తన స్నేహితులు మహమ్మద్ యూసఫ్ ఖాన్, ఎంపల్లి రవికుమార్, పరదేవ జయంత్, బోరిశెట్టి మోహన్, సంపతిరావు, సురేష్, సీపన సురేష్ అలియాస్ నానికి విషయాన్ని తెలియజేశారు. దీంతో బాక్సర్ సాయి తేజను హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. May at Maripalam railway grounds, when in the night 2 o'clock around, one deceased named Rebecca Sai Teja was murdered by 8 identified accused by prior planning. The weapons of attack which were seized after investigation consist of a knife, sticks, iron rods and spades. The deceased suffered injuries of a lacerated wound nature behind head, stab wounds both at back and chest, and cut injuries on both hands. I'll just read the names of the accused. Out of 8 accused, till now the ACP Pentarao Garu and his team of inspectors are successfully have catched 7 of the accused named Bangar Raju, Yusuf Khan, Ravi Kumar, Jayant, Mohan, Suresh and Nani. One juvenile who is 8 is yet to be apprehended. Called the deceased to come to railway grounds in the Maripalam to settle their issues. On that, this deceased along with his 4 friends went there where this all 8 accused were ready with a prior plan with these weapons. Their altercation happened from both the sides, and on seeing the altercation, after that, except deceased, all his friends were managed to escape, and the deceased was chased by these 8 accused from in front of a railway quarter open space till the water tank near the railway ground end. So there they attacked him with murder weapons, and there he died. So since yesterday, the investigation officer of this case, a case was registered under section 148, 149, 120B, 302 read with 34 IPC and section 325 of SC/ST Prevention of Atrocities Act was also added. Because many of the accused belong to non-SC/ST communities and the deceased belong to SC. ఏయూ ప్రతిష్టతను మసకబారుస్తున్న అసాంఘిక శక్తుల ఆగడాలపై ఏయూ అధికారులు ఉక్కుపాదం మోపారు. చాటుమాటున గుట్టుగా సాగుతున్న వ్యవహారాన్ని బట్టబయలు చేసిన అధికారులు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గుబురుగా ఉండు పొదలను జేసీబీల సాయంతో తొలగించి అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉన్న ప్రాంతాలను చదును చేస్తున్నారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్న ఉదాంతాలు వెలుగు చూడడంతో రంగంలోకి దిగిన అధికారులు తగిన చర్యలను చేపట్టారు. నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా యూనివర్సిటీలో లాస్ట్ 2 years బట్టి కూడా ఎస్పెషలీ ఓల్డ్ బిల్డింగ్స్ కానీ అలాగే స్టూడెంట్స్ హాస్టల్స్ కానీ రెనోవేట్ చేయటం, టాయిలెట్స్ అన్నీ కూడా ఆధునీకరించడం, ఎక్కడెక్కడైతే హాస్టల్స్లో రూమ్స్ అవి బాగలేవో అవన్నీ కూడా తిరిగి కొత్తదనం తీసుకురావటం, ఈ ప్రోగ్రామ్స్ లాస్ట్ 2 yearsగా చేస్తున్నాము. అంటే కోవిడ్ నేపథ్యంలో మధ్యలో కొంత స్లో అయినప్పటికీ ఈ వర్క్స్ అన్నీ టేకప్ చేయడం జరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో యూనివర్సిటీలో ఇంక్రీజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా కొత్త కోర్సెస్ పెట్టడం, కొత్త హాస్టల్స్ కట్టడం,
అలాగే ఓల్డ్ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా రెనోవేట్ చేసి వాటిని కూడా ఉపయోగించుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాము. ఆంధ్ర యూనివర్సిటీకి సుమారుగా 494 ఎకరాల ల్యాండ్, ఎస్పెషలీ ఈ ఏరియాలో ఇప్పుడు రైట్ నౌ ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నటువంటి ఏరియాలో 3 డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉన్నటువంటి ఏరియాలో ఇంచుమించుగా ఒక 300 ఎకరాలు, అలాగే బీచ్ రోడ్డుకి ఆనుకుని సుమారుగా ఒక 100 ఎకరాలు, ఇంజనీరింగ్ కాలేజీకి ఆనుకుని అంటే నార్త్ క్యాంపస్ అంటాం, అక్కడ కూడా సుమారుగా ఒక 120 ఎకరాలు ఇచ్చినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి పేపర్స్ సుమారుగా అంటే 97వ సంవత్సరంలోకి ఎంటర్ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మన దగ్గర ఉన్నటువంటి పేపర్స్ ప్రకారం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండే సుమారుగా ఒక 500 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇంజనీరింగ్ కాలేజీలో రైట్ నౌ కన్స్ట్రక్టెడ్ స్పేస్ ఒక 25-30 ఎకర్స్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ ఉంది. రిమైనింగ్ హాస్టల్స్ స్కాటర్డ్గా ఉంటాయి హాస్టల్స్. మరి యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి ల్యాండ్ని చూసినట్లయితే కనుక సుమారుగా 45 సంవత్సరాలుగా ఈ అన్యూజ్డ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ అన్యూజ్డ్ స్పేస్ అంతా కూడా డీప్ బుషెస్, వ్యాలీస్ అవన్నీ కూడా అంటే దెబ్బల కింద ఉంటాయి, చాలా లోయల కింద. మరి ఆ లోయల నుంచి విపరీతంగా పెద్ద పెద్ద మొక్కలు, బుషెస్ ఇవన్నీ కూడా మొలిచినటువంటి విషయం అందరికీ తెలుసు. 45 సంవత్సరాలుగా ఇది ఎప్పుడు కూడా ఎవరు దాన్ని క్లీన్ చేయడానికి సాహసించలేదు రకరకాల కారణాల వలన. మరి ఈ రోజున యాజ్ ఇట్ ఈస్గా ఆయన వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లను అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆయన కుమారుడు వశికేరి మల్లికార్జున ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ 15వ వార్డు సభ్యుడు. ఈ సందర్భంగా వశికేరి కుటుంబ సభ్యులు, అభిమానులు మాట్లాడుతూ వశికేరి రాజగోపాల్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉరవకొండ పట్టణ అధ్యక్షుడు బ్యాంక్ ఓబులేషు, విడపనకల్లు మాజీ జడ్పీటీసీ సభ్యులు సింగాడి తిప్పయ్య, వెలిగొండ ఎంపీటీసీ శ్రీరాములు, విద్యావేత్త ఎర్రిస్వామి, వాణి విద్యానికేతన్ కరస్పాండెంట్ టి రఘురాములు, వశికేరి కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం జీ మాడుగుల మండలంలోని ప్రకృతి అందం కొత్తపల్లి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి చాలా మంది నిత్యం తరలి వస్తున్నారు. కనుచూపు మేరంతా పచ్చదనం మధ్యలో చూడచక్కని జలపాతం. జీ మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం. హోయలు పోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, వారు వీరు అని తేడా లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా జలపాతం వద్ద తడుస్తూ సందడి చేశారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధించేందుకు ఉత్సాహం చూపించారు. సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు.
ఐపీఎల్ 2022 సీజన్ ఛాంపియన్స్గా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్మన్ గిల్ 45, డేవిడ్ మిల్లర్ 32 గుజరాత్ను గెలిపించారు. అంతకుముందు హార్దిక్ పాండ్యా 34 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో చహాల్, బౌల్ట్, ప్రసిద్ కృష్ణ తలా ఒక వికెట్ చేశారు. ఇక ఆరంగేట్రం సీజన్తోనే టైటిల్ అందుకున్న గుజరాత్ టైటాన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. 2008 తర్వాత మరోసారి కప్ గెలవాలన్న రాజస్థాన్ రాయల్స్ కోరిక నెరవేరలేదు. దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం బుల్ జోరు కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్ వైబ్స్తో కొనసాగుతుండగా వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో సోమవారం 4 గంటల 30 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 864 పాయింట్ల భారీ లాభంతో 55,749 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ సైతం 381 లాభంతో 35,995 పాయింట్ల వద్ద ట్రేడ్ను కంటిన్యూ చేస్తుంది. టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్, యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, గ్రీసిమ్, టెక్ మహీంద్రా, కిప్లా, శ్రీ సిమెంట్, విప్రో, టాటా మోటార్స్, టాటా కాన్స్, టీసీఎస్, లారేసన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతుండగా జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం, 5 గంటల సస్పెన్స్. కాలిపోయిన స్థితిలో ప్రయాణికుల మృతదేహాలు. కంగారు పెడుతున్న కాంగో ఫీవర్, వైరస్కు నో వ్యాక్సిన్. మన స్టార్టప్లు సూపర్, మన్ కీ బాత్లో మోదీ. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న 3 ఏళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్. నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, మంత్రి మల్లారెడ్డి. ఐపీఎల్ 2022 ఛాంపియన్స్ గా గుజరాత్ టైటాన్స్. అరంగేట్రం సీజన్తోనే టైటిల్ అందుకున్న గుజరాత్. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.